నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ను ఇరుకున పెట్టడంపై బీజేపీలో పునరాలోచన దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించడానికే జగన్ కీలక కామెంట్స్ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పిన కేసీఆర్ జగన్ నిలదీతకు బదులేది బాబు రుణమాఫీ చెప్పన్నా 175 సీట్లు మనవే ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడంపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది 400 పార్లమెంటు సీట్లలో గెలవడమే లక్ష్యమంటూ బీజేపీ గొప్పలు చెప్తున్నప్పటికీ ఆ రకమైన రాజకీయ వాతావరణం కనిపించలేదని కేంద్ర నిఘా వర్గాలు ఆ పార్టీ అధిష్టానానికి నివేదికలు సమర్పించినట్లు తెలిసింది దీంతో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమని బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలు దళితుల ఓట్లను పోగొట్టుకుంటామని తెలిసి కూడా ముందుకే వెళ్లామని కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసేలా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోదీ సర్కార్ నుంచి లభించలేదని టీడీపీ జనసేన నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాటల్లో విమర్శిస్తున్నారు అసలేం జరుగుతోందని టీడీపీ జనసేన నేతలు ఢిల్లీ స్థాయిలో ఆరా తీయగా షాకింగ్ విషయాలు తెలిసొచ్చినట్లు చెబుతున్నారు జాతీయ స్థాయిలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లడం వల్లే ఆ పార్టీ అగ్రనేతలు విద్వేషపూరిత కామెంట్స్ చేస్తున్నారని గుర్తు చేయడం విశేషం అందుకే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకునేలా వ్యవహరించొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు ఏపీ డీజీపీ సిఎస్ మార్పు కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలపై టీడీపీ ఏపీ బీజేపీ జనసేన నేతలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోకపోవడానికి బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ నాయకుడు కాదని కానీ జగన్ మోసగించే వ్యక్తి కాదని బీజేపీ పెద్దల అభిప్రాయం ఈ ఎన్నికల కోసం జగన్ ఇబ్బంది పెట్టి టీడీపీని నెత్తిన పెట్టుకుంటే బాబు కీలకమైన సమయంలో హ్యాండ్ ఇస్తాడని బీజేపీ అగ్రనేతలు అంటున్నారని తెలిసింది కేవలం జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే పొత్తు కుదుర్చుకున్నారే తప్ప అభిమానంతో కాదని గుర్తు చేస్తున్నారని సమాచారం ఈ నేపథ్యంలో జగన్కు నష్టం కలిగించేలా కూటమి నేతలు కోరుకున్నట్టు వ్యవహరించకూడదనేది బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా చెప్తున్నారు దేవుడు ఇంకా మనతో ఏదో పెద్ద స్క్రిప్ట్ రాయించడానికే దాడి నుంచి తప్పించాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు మనమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తన కన్ను కణతిని చూపుతూ దెబ్బ ఇక్కడ కాకుండా తగలకుండా చేయడం వెనుక దేవుడి స్క్రిప్ట్ వేరేలా ఉందని అన్నారు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాయించడానికే దేవుడు తనకు ప్రాణాపాయం లేకుండా చేశారనే అర్థం ధ్వనించేలా జగన్ మాట్లాడారు అలాగే తనపై జరిగిన దాడిని చూస్తే మనం మరోసారి అధికారంలోకి రాబోతున్నామని అలాగే ప్రతిపక్షాలు అధికారానికి దూరం అవుతున్నాయనే భయం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు చేతిలో సెల్ ఫోన్ ఉన్న వాళ్ళంతా వైసీపీ వైపే ఉన్నారన్నారు సోషల్ మీడియా వైసీపీకి అండగా ఉందని ఆయన చెప్పారు 175కి 175 అసెంబ్లీ అలాగే 25 లోక్సభ స్థానాల్లో మనమే గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు గెలిచేది 175కు 175 సీట్లే అని 25కి 25 ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు భయం లేదు మీ జగన్కు మనం కూటమి కుట్రలు కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామన్నారు చంద్రబాబు దత్తపుత్రుడి కుట్రలతో యుద్ధం చేస్తున్నట్టు జగన్ విమర్శించారు తాను ఒక్కడిని ఒకవైపు చంద్రబాబు దత్తపుత్రుడు ఇతరులంతా మరోవైపు ఉన్నారని జగన్ చెప్పారు ఎన్నికల కురుక్షేత్రంలో ఒకే ఒక్కడిగా తాను దిగుతున్నట్టు ఆయన చెప్పారు ఇక ఎన్నికలకు కేవలం 18 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు ప్రత్యర్థుల కుట్రల్ని కుతంత్రాల్ని సోషల్ మీడియా సైన్యం తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని జగన్ మండిపడ్డారు టీడీపీ దాని మిత్రపక్షాల దిగజారుడుతనానికి గీతాంజలి ఆత్మహత్య నిలువెత్తు నిదర్శనమన్నారు వచ్చే నెల 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు ఒక ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో అధికారంపై కేసీఆర్ మనసులో మాట బయట పెట్టారు
గతంలో మీరు తెలుగుదేశం జమానాలో పనిచేశారు. పాత పార్టీకి చెందిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా, యువకుడు మీ సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ ఆలోచన ఏంటి? అక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు. అక్కడ ఏం జరిగినా మాకు పట్టింపు లేదు. మాకొస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ జగనే గెలుస్తారు. ఎవరు గెలిచినా మాకు బాధ లేదు అని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారనే కేసీఆర్ అభిప్రాయం వైసీపీలో మరింత జోష్ నింపనుంది. అలాగే కూటమిని కేసీఆర్ కామెంట్స్ నైతికంగా దెబ్బతీసేలా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సర్వేలన్నీ జగన్దే మరోసారి అధికారం అని తేల్చి చెప్పాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అభిప్రాయం వెల్లడించడం విశేషం. అయితే జగన్తో తన స్నేహం దృష్ట్యా కేసీఆర్ మద్దతుగా మాట్లాడారని కూటమి నేతలు విమర్శలు చేయొచ్చు. కానీ జగన్తో స్నేహం కారణంగా కేసీఆర్ అలా చెప్పారనే భావన ఆయన మాటల్లో ఏమాత్రం కనిపించలేదు. 9 ఏళ్లకు పైగా తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ వివిధ వ్యవస్థల్లో తనకున్న పరిచయాల రీత్యా ఏపీలో అధికారంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో ప్రజాభిప్రాయాన్నే కేసీఆర్ కామెంట్స్ ప్రతిబింబించాయనే వాళ్లే ఎక్కువ. తనను బచ్చా అని చంద్రబాబు ఎత్తిపొడిచిన దానికి అనకాపల్లిలో జరిగిన సిద్ధం సభలో ధీటైన జవాబు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నేనే బచ్చానైతే 23 సీట్లకు టీడీపీని పరిమితం చేస్తూ బాబుని ఓడించాను, అప్పుడు ఆయన ఏం కావాలని సూటిగానే నిలదీశారు. దానికి జవాబు చెప్పమంటూ డిమాండ్ చేశారు. 2 రోజులు ఆలస్యంగా అదే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో బాబు జవాబు చెప్పారు. అయితే అది కూడా జగన్ అన్నదానికి కాదు, జగన్ని బచ్చా అన్నందుకు తెగ ఫీల్ అవుతున్నారు అని సెటైర్లు వేసిన బాబు ఆయన బచ్చా ఎలా అవుతారు, బందిపోటు అవుతారు అని మరో ఘాటు విమర్శ చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు అని నిందించారు. బచ్చాను నేనైతే నీ సంగతేంటి బాబు అంటే దానికి ధీటైన బదులు ఇవ్వడం చేతకాలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. బందిపోటు అని మరో విమర్శ చేయడం ద్వారా బాబు జగన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయారు అంటున్నారు. ఉత్తరాంధ్రకు బాబు చేసిందేంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే, ఉత్తరాంధ్రలో మొత్తం సీట్లన్నీ టీడీపీకి రావాలని 3 జిల్లాలు క్లీన్ స్వీప్ చేయాలని బాబు అత్యాశతో ఉన్నారని అంటున్నారు. అంతా బాగున్నప్పుడే టీడీపీకి ఎప్పుడూ కూడా 70% కంటే సీట్లు ఉత్తరాంధ్రలో రాలేదని గుర్తు చేస్తున్నారు. వైసీపీకి మాత్రం 2019లో 80% పైగా సీట్లు దక్కాయని గణాంకాలను వైసీపీ నేతలు ముందు పెడుతున్నారు. ఈసారి కూడా వైసీపీ అదే ఫిగర్ని కంటిన్యూ చేస్తుందని, తమకు తగ్గేదే లేదని అంటున్నారు. ఉత్తరాంధ్రకు మేలు చేసిన వైసీపీకే జనాలు ఓటు వేస్తారు అని వారు అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై విస్తృత చర్చ జరుగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 22న మేనిఫెస్టోపై పార్టీ ముఖ్య నాయకులతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోపు వైసీపీ మేనిఫెస్టో విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా మంగళవారం 2000 మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వారి అభిప్రాయాల్ని జగన్ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన యాక్టివిస్టు మాట్లాడుతూ, జగనన్న రుణమాఫీ ప్రకటిస్తే 175కు 175 అసెంబ్లీ సీట్లు మళ్లీ మనకే అని హర్షధ్వానాల మధ్య చెప్పారు. రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చాలనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిప్రాయంపై జగన్ నవ్వుతూ వినడమే తప్ప స్పందించలేదు. పల్నాడు జిల్లా వినుకొండ మాది, వినుకొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి. అన్నా జగనన్న, మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్న, ఈసారి 175కి 175 40,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి 30,000 కనీసం ₹1,00,000 రైతు రుణమాఫీని ప్రకటించాలని జగన్పై వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీ చేస్తానని ప్రకటించి చివరికి మోసగించారు. అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా చేయలేదు. అందుకే బాబుపై జనంలో విశ్వసనీయత లేదు. ఇదే జగన్ విషయానికి వస్తే చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని కీలకమైన ఈ ఎన్నికల్లో రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే బలమైన కోరిక ప్రతి అధికార పార్టీ నేతలో ఉంది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకవేళ జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.